హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అన్ని అందచేయడం కోసం ఈ ఛానల్ సెపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది. ఇక నుండి రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని వైఎస్ఆర్ జిల్లా అంటే కడప డిస్ట్రిక్ట్ లో విడుదలైన అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇది జిఎంసి కడప కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇది అప్లై చేయడానికి మీకు మే నెల 20వ తారీఖు దాకా టైం అయితే ఉంది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఓకే, ఇది అప్లై చేయడానికి అప్లికేషన్స్ అనేవి 10th మే నుండి స్టార్ట్ అవుతుంది. 20th మే లోపు అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year కాంట్రాక్ట్ ఉంటే 1 year తర్వాత మీరు బయటకు వచ్చేయాలి. అవుట్ సోర్సింగ్ అంటే కనుక వాళ్ళకి వర్క్ ఎప్పటి వరకు నీడ్ ఉంటుందో అప్పటిదాకా కూడా కంటిన్యూ చేస్తూ అయితే ఉంటారు. ఓకే, మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో ఇక్కడ మనకి ఈ జాబ్స్ అన్ని కూడా మనకి వర్క్ అనేది అయితే అక్కడైతే ఉంటుంది. ఓకే, అప్లికేషన్స్ అనేవి మీరు పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకుని 10th మే నుండి మీకు 20th మే లోపు అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి మనకి ఫిజికల్ గా అంటే అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఫిల్అప్ చేసి దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జత చేసి డైరెక్ట్ గా మీరు అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లమ్మపల్లి కడప వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఏదైతే ఇక్కడ అడ్రస్ ఉందో డైరెక్ట్ గా అడ్రస్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఫిజికల్ గా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, దీంట్లో ఎనస్థీషియా టెక్నీషియన్ 4 ఖాళీలు ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 6, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 9 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మంత్లీ సాలరీ 32,000 దాకా అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2, ఎలక్ట్రీషియన్ 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 44, ప్లంబర్ 1, టోటల్ గా 50 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, ఇందులో కాంట్రాక్ట్ 19, అవుట్ సోర్సింగ్ 50 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 18,500 నుండి 15,000 అయితే మినిమం సాలరీ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే ఎనస్థీషియా టెక్నీషియన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ తో పాస్ అయి ఉండి 2 year డిప్లొమా ఇన్ ఎనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ పారామెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ తో పాటుగా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఏపీఎంబీ నుండి అయితే మీరు రిజిస్టర్ అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ అనేది చేసి ఉండాలి. దీంతో పాటుగా వొకేషనల్ 1 year అప్రాంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. అలాగే ఏపీఎంబీ దగ్గర మీరు రిజిస్టర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ సబ్జెక్ట్ తో. అలాగే డిగ్రీ వితౌట్ కంప్యూటర్ అయితే కనుక 1 year పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అనేది అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. మీరు డిగ్రీలోనే బీఎస్సీ కంప్యూటర్స్ లేదా ఎంసీఏ ఇలాంటివి చేసి ఉంటే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు నాన్ డిగ్రీ అయితే కనుక 1 year పీజీడీబీఏ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ ఏం చేసి ఉండాలి. ఇన్ కేస్ మీకు కంప్యూటర్ డిగ్రీ కాకపోతే 1 year పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ బై ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి ఈ కోర్స్ అనేది చేస్తే 1 year సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇస్తారు. ఓకే, డిగ్రీలో కంప్యూటర్ లేకపోతే ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఉన్నా సరిపోతుంది. డిగ్రీ విత్ కంప్యూటర్స్ లేదా వితౌట్ డిగ్రీ అయితే కనుక 1 year పీజీడీబీఏ సర్టిఫికేట్ ఉంటే మీరు జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండిట్లో ఏదో ఒక ఉద్యోగానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ అయితే కనుక ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ ఈక్వలెంట్ చేసి ఉండాలి. అలాగే 1 year ఎలక్ట్రికల్ ట్రేడ్ లో అప్రెంటిస్షిప్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే కనుక 10వ తరగతి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్ ఉద్యోగాలు వచ్చేసరికి ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ లో చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ గానీ. దాంతో పాటుగా 1 year ఫిట్టర్ ట్రేడ్ లో అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 42 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 42 + 5 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ అయితే కనుక 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 52 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ అయితే అప్లై చేయడానికి 52 సంవత్సరాలు అయితే ఉంటుంది. మీరు అప్లై చేయడానికి ఫీజు అనేది పే చేయాలి 400. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 300 అనేది పే చేయాలి. ఈ ఫీజు అనేది ఎలా పే చేయాలంటే డీడీ అనేది తీయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, దీని పేరు మీద డీడీ తీసి జిరాక్స్ కాపీ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ విత్ అప్లికెంట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ నేమ్, మొబైల్ నెంబర్, అడ్రస్ మస్ట్ బి రిటన్ డౌన్ ఇన్ ద జిరాక్స్ కాపీ ఆఫ్ డీడీ బ్యాక్ సైడ్ అండ్ సైడ్ అండ్ ద సేమ్ జిరాక్స్ కాపీ ఆల్సో సబ్మిట్ అలాంగ్ విత్ ఒరిజినల్ డీడీ అండ్ అప్లికేషన్. మీరు మోర్ దాన్ 1 పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క పోస్ట్ కి ఒక సపరేట్ అప్లికేషన్ పెట్టి సపరేట్ గా ఫీజు అయితే పే చేయాలి. ఓకే,
మీరు ఒక 2 జిరాక్స్‌లు అయితే డీడీని తీయించుకొని, ఒక జిరాక్స్ మీ దగ్గర రిఫరెన్స్ కోసం పెట్టుకొని, ఒక జిరాక్స్ వెనకాల మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఏవైతే అడుగుతున్నారో మొబైల్ నంబర్ గాని, ఓకే. సో, ఇవన్నీ కూడా ఫిలప్ చేసి ఆ వెనకాల అప్లికేషన్‌తో పాటుగా ఒరిజినల్ అలాగే జిరాక్స్ కూడా అటాచ్ అయితే చేయమంటున్నారు. ఒక జిరాక్స్ మీ దగ్గర రిఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఓకే. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే, మీరు డిగ్రీతో అప్లై చేస్తుంటే డిగ్రీలో మీకొచ్చిన మార్కుల ఆధారంగా అప్లై చేసిన వాళ్ళు ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తాయో వాళ్ళకి మీకు దాన్ని బట్టి మీకు బేస్ చేసుకొని అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. 75% దాన్ని బేస్ చేసుకుంటే మిగతా పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అంటే వెయిటేజ్ అనేది ఎవరికిస్తారంటే మీరేదన్నా గతంలో మనకి వర్క్ చేసినట్లయితే గనక ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఓకే. కోవిడ్-19 సర్వీసెస్‌లో గాని అలాంటప్పుడు ఏదైనా వర్క్ చేస్తే దానికి సంబంధించి మీకు వర్క్ చేసినందుకు గాను మీకు కొన్ని మార్కులనేవి అయితే యాడ్ చేస్తారు. మీరు మొత్తం ఒరిజినల్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి దాని మీద మీ యొక్క సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ సిగ్నేచర్ అండ్ డేట్ వేయాలి. మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ గాని, అలాగే ఇంటర్, డిగ్రీ మీరు డిగ్రీ అప్లై చేస్తుంటే ఇంటర్, డిగ్రీ మార్క్ లిస్ట్‌లు గాని, మీకేదన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే గనక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే మీరు కడప జిల్లాకి చెందిన వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అని నిర్ధారించడానికి 4వ తరగతి నుండి 10వ తరగతి దాకా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అయితే జత చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ గాని ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ అయితే సదరన్ సర్టిఫికేట్. ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్ అన్నీ కూడా జిరాక్స్ తీసి దాని మీద మీ సిగ్నేచర్ అలాగే డేట్ వేసి, సో దాంతో పాటుగా డీడీ ఒరిజినల్, డీడీ జిరాక్స్ తీసి డీడీ జిరాక్స్ వెనకాల మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి, సో దాన్ని మీరు ఒక ఎన్వలప్‌లో పెట్టి డైరెక్ట్‌గా మీకు ఏదైతే అడ్రెస్ మెన్షన్ చేశారో ఆ అడ్రెస్‌కి డైరెక్ట్‌గా వెళ్లి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వెబ్‌సైట్‌లోనే మీకు కింద అప్లికేషన్ అయితే ఇచ్చారు కదా! అప్లికేషన్ ప్రింట్ తీసి మీరు ఇవన్నీ కూడా మిస్టేక్ లేకుండా ఫిలప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జత చేసి డైరెక్ట్‌గా వెళ్లి అయితే సబ్మిట్ చేయాలి. వెబ్‌సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇటువంటి ఔట్‌సోర్సింగ్ జాబ్స్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ జిల్లాలో ప్రతి జిల్లాలోనూ కూడా విడుదలవుతూ ఉంటాయి. ఓకే. మీ జిల్లా పేరు .ap.government.in ఫర్ ఎగ్జాంపుల్ కడప.ap.government.in ఉంది కదా! అలాగే ఈస్ట్ గోదావరి అయితే eastgodavari.ap.government.in, వెస్ట్ గోదావరి అయితే westgodavari.ap.government.in ఇలాగా లేదా క్లాసిఫైడ్స్‌లో వేస్తూ ఉంటాడు. సో మీరు చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మీకు ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక చెక్ చేసుకుంటూ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేయొచ్చు. లేదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకన్నా వీడియోనైతే షేర్ చేయండి. ఓకే. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.